నరేంద్ర మోదీ ఉజ్వల యోజన పథకం. దీనికి అప్లై చేసి చాలా రోజులైతే అయిపోయింది. మాతో పాటు చేసిన వాళ్ళందరికీ వచ్చేసింది, మాకు తప్ప. నాకు రాకపోవడానికి కారణం నా అడ్రస్ అయితే చేంజ్ చేసుకోలేదు కదా, అందుకనేసి నాకు కొంచెం లేట్ అయింది. అడ్రస్ మార్పించుకోవడానికి తిరగని ప్లేస్ అంటూ లేదు అసలు. ఆధార్ సెంటర్కి అయితే 4-5 సార్లు అయితే వెళ్ళాము. వాళ్ళు ఎన్నిసార్లు పెట్టినా రిజెక్ట్ అని వస్తూనే ఉంది. సరే ఇంకెందుకులేని వదిలేద్దాం అనుకున్నాం మేము గ్యాస్ని. అనుకున్నామో లేదో సడన్గా సిలిండర్ ఇంటికి వచ్చింది. స్టవ్ కోసం ఆఫీస్కి అయితే వెళ్ళమన్నారు. సో నేనైతే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత స్టాక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డే అయితే రమ్మన్నారు. దారిలో ఇలా వాటర్ మెలాన్స్ అమ్ముతున్నారంటే అక్కడికి వెళ్ళాము. ఇదంతా తోట అనమాట, హోల్సేల్గా అయితే అమ్ముతున్నారు. వాళ్ళు ఒక్కో వాటర్ మెలాన్ 10 రూపీస్ చెప్తే మేము 5 రూపీస్కే బార్గెన్ అయితే చేసాము. ఇంకేముంది, ఇంటికి రాగానే ఇంక వాటర్ మెలాన్ని కట్ చేసి మనసు పీస్ అయితే తినేస్తున్నాము. ఆ ఖుషి గారిని వద్దురా అంటే మాతో పాటు వచ్చాడు కదా ఎండలో పడి, సో వాడికి అయితే దాహంగా ఉన్నట్టుంది. వాడు కూడా తినేస్తున్నాడు వాటర్ మెలాన్ని, వాడికి నచ్చింది అనుకుంటా. ఇదేంటి ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నారు, బాగోవేమో అనుకున్నాము. కానీ టేస్ట్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. మాది పల్లెటూరు అన్నమాటే కానీ మాకు వాటర్ మెలాన్స్ అస్సలు దొరకవు. ఒకవేళ దొరికినా ఒక్కొక్క కాయ 100 లేదా 150 ఇలా ఉంటుంది. సో ఇక్కడైతే కొంచెం తక్కువగానే ఉన్నాయి. బాయ్ బాయ్.